మంగళగిరి రోటరీ క్లబ్ ప్రాజెక్ట్ శక్తి పేరిట వచ్చే జనవరి 7వ తేదీ నిర్వహించనున్న ఉచిత హెచ్పివి వ్యాక్సినేషన్ డ్రైవ్కు వైద్య సలహాదారుగా ప్రముఖ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ టి మహతి వ్యవహరిస్తున్నారు. వీరు గుంటూరు నగర సమీపంలోని తక్కెళ్లపాడులో గల కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్లో మెడికల్ ఆంకాలజిస్టుగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు ప్రగడ రాజశేఖర్, ప్రాజెక్టు శక్తి చైర్మన్ అనిల్ చక్రవర్తి ఇస్నూరు, పాస్ట్ సెక్రటరీ అన్నే మురళీమోహన్ రావు డాక్టర్ మహతిని కలిసి ఉచిత హెచ్పివి సర్వీస్ ప్రాజెక్టు తీరుతెన్నులపై వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ మహతి మాట్లాడుతూ మంగళగిరి రోటరీ క్లబ్ చక్కటి సర్వీస్ ప్రాజెక్టును చేపట్టిందని అభినందించారు. అలాగే సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ నివారణలో హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రాముఖ్యత, దాని అవసరం కూడా ఎంతో ఉందన్నారు. సమాజంలో హెచ్పివి వ్యాక్సినేషన్ పై అవగాహన పెంపుదలకు పలు కీలక అంశాలను డాక్టర్ మహతి వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ మహతి, మెడికల్ ఆంకాలజిస్ట్ అట్ కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్. ఇవాళ మీకు హెచ్పివి వైరస్ అది కాజ్ చేసే సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, దాన్ని నివారించగలిగేదానికి మనకున్న హెచ్పివి వ్యాక్సిన్ గురించి ఈ మూడింటి గురించి మీకు తెలియజేస్తాను. సర్వైకల్ క్యాన్సర్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అనేది ఆడవాళ్ళల్లో ఇప్పుడు సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అనమాట. సుమారుగా ఇప్పుడు మీరు 100 మంది ఆడవాళ్ళని మనకి క్యాన్సర్ బారిన వాళ్ళని తీసుకుంటే కనుక వాళ్ళల్లో 20 నుంచి 25 మంది వరకు ఇక క్యాన్సర్ ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ వల్ల అఫెక్ట్ అయిన వాళ్ళే ఉంటారు. ఇది చాలా మటుకు మనకి 30-35 సంవత్సరాల వయసు వాళ్ళ నుంచి 65-70 సంవత్సరాల వయసు వాళ్ళకి కూడా చూస్తూ ఉంటాం. అర్లీగా కూడా చూసే అవకాశం ఉన్న క్యాన్సర్ అనమాట ఇది. ఇది ఎలా బయటపడుతుంది అంటే మనకి ఎక్కువగా రక్తస్రావం రావడము, అంటే ఎర్రబట్ట అనడము, తెల్లబట్ట కంటిన్యూగా రావడము, ఇంకోటి పొత్తి కడుపు నొప్పి, ఇవి కామన్ సింటమ్స్ అనేవి. ఇది చాలా మటుకు ఈ పర్టికులర్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ 90% వరకు ఒక హెచ్పివి వైరస్, హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అని ఒక ఇన్ఫెక్షన్ వలన మనకి క్యాన్సర్ అనేది పెరుగుతుందన్నమాట. దీనికి చాలా ఈజీగా అరికట్టగలిగే మనకి పథకం కూడా ఉంది. అది ఎలా అంటే ఈ వైరస్ ఇన్ఫెక్షన్ కనుక మనం అరికట్టగలిగితే ఈ క్యాన్సర్ని కూడా అరికట్టగలం. అది ఎలా అంటే ఒక చిన్న వ్యాక్సిన్ వల్ల, హెచ్పివి వ్యాక్సిన్ అని ఉంటుంది. ఆ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల మనం వైరస్ని అరికట్టగలం. దానివల్ల మనం క్యాన్సర్ని కూడా కంప్లీట్గా ప్రివెంట్ చేయగలం. ఇప్పటి వరకు ప్రపంచంలో మనకి ఒక వ్యాక్సిన్ వల్ల క్యాన్సర్ ప్రివెంట్ చేసే అవకాశం ఉంది అంటే అది హెచ్పివి వ్యాక్సిన్ అన్నమాట. ఈ వ్యాక్సిన్ వల్ల దగ్గరగా 95-100% వరకు ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అనేది మనం ప్రివెంట్ చేయగలం. ఇది ఎవరెవరికి ఇవ్వచ్చు అంటే కనుక ఆడవాళ్ళల్లో అంటే అమ్మాయిల్లో 9-26 సంవత్సరాల వాళ్ళు తీసుకోవచ్చు. పెళ్లి కాకముందు తీసుకోకుంటే కనుక మనకి ఆ 100% ఎఫికసీ అనేది ఉంటుంది. 26-45 సంవత్సరాల వరకు కూడా తీసుకోవచ్చు. కొంచెం ఎఫెక్టివ్గా తక్కువగా ఉంటుంది. కరెక్ట్ వయసు అయితే 9-14 సంవత్సరాల వయసు పిల్లల వాళ్ళకి 2 వ్యాక్సిన్స్ తీసుకోవాలి, 2 డోసెస్. 15-26 సంవత్సరాల మధ్యలో వాళ్ళకి 3 డోసెస్ తీసుకుంటే సరిపోతుంది. సో 2 డోసెస్ ఎట్లా అంటే కనుక ఇప్పుడు ఒకటి తీసుకుంటే మళ్ళీ 6 నెలలకు ఒకసారి తీసుకోవాలన్నమాట. ఈ 2 డోసెస్తో మనకి జీవితాంతం కూడా దానికి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఈ వ్యాక్సిన్కి చాలా మటుకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కంఫర్టబుల్గా తీసుకోవచ్చు. రోజువారీగా మనం ఇస్తున్నాము హాస్పిటల్లో. ఇన్ఫాక్ట్ పోయిన సంవత్సరం మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో కూడా ఈ వ్యాక్సిన్ని చేర్చింది. సో మనం అందరూ కూడా ఇండియాలో కూడా అందరూ కూడా పిల్లలకి ఎస్పెషల్లీ స్కూల్స్లో మనము యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ తరఫున కూడా ఈ వ్యాక్సిన్ అనేది ఇస్తున్నాం. అందరూ పేరెంట్స్ అందరూ కూడా మీ పిల్లలకి ఈ సద్వినియోగం చేసుకొని వ్యాక్సిన్ ఇస్తే కనుక వాళ్ళని ఈ పర్టికులర్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ నుంచి మీరు విముక్తి కల్పించేదానికి అవకాశం ఇచ్చినట్టుగా అవుతుంది.